సరే. అమ్మా నాకు ఆ చట్నీ వద్దు. సరే, ఇడ్లీతో సాంబార్ తింటావా? వద్దు నాకు. సరే. వదినా, యష్ సంధ్య మీ మెళ్ళో తాళి కట్టేస్తే రిషి శశితో యష్ సంధ్యలు హ్యాపీగా కలిసి ఓ చక్కటి ఫ్యామిలీ అవుతారు. ఏంటి రిషి ఆలోచిస్తున్నావు? అమ్మా, నీతో ఒక మాట చెప్తే నువ్వేం అనుకోవు కదా? ఏమీ అనుకోను. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఈ అమ్మకి చెప్పు. చెప్పు, ఏ విషయం గురించి? నాన్న గురించి. నాన్న విషయమా? ఏంటి? నానమ్మ సంధ్య ఆంటీని నాన్నకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. దానికి మీ నాన్న ఏమన్నారు? నాన్నేం మాట్లాడలేదమ్మా, సైలెంట్గా ఉన్నాడు. మీ నాన్న సైలెంట్గా ఎందుకున్నారు? అంటే ఆయనకి ఇష్టం ఉండి మౌనంగా ఉన్నారా, లేక ఇష్టం లేక మాట్లాడలేకపోయారా? అదే అమ్మా, నాకు ఏం అర్థం కాలేదు. అమ్మా, అక్కడ అవన్నీ చూశాక నాకొకటి అర్థమైందమ్మా. ఏంటి రిషి అది? వాళ్ళందరూ ఒకరంటే ఒకరు చాలా ప్రేమగా ఉన్నారు. వాళ్ళందరూ నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు. నేనేది కావాలంటే అది చేసి పెట్టారు, ఏది కావాలంటే అది కొనిపెట్టారు. అందరిది ఒకే మాట, కానీ అందరూ ఒక విషయంలో మాత్రం ఒకే తీరుగా ఉన్నారు. ఏ విషయంలో? నీ విషయంలోనే అమ్మా. నా విషయంలోనా? అంటే అంటే ఆ ఇంట్లో ఎవ్వరికి నువ్వంటే ఇష్టం లేదమ్మా. నీ పేరు చెప్తే చాలు అందరూ కోప్పడతారు, అందరూ తిడతారు, ఒక్క తాతయ్య తప్ప. ఎందుకమ్మా? ఆ విషయం నాకు తెలుసు నాన్న. అది వాళ్ళకి అలవాటే. నువ్వు అవన్నీ పట్టించుకోకు, బాగా చదువుకో, అదే చాలు నాకు. అమ్మా, నీకు నాన్నంటే ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా? చెప్పమ్మా. నువ్వు చేసి మీకన్నా నాకు ఎవరూ అంత ముఖ్యం కాదు నాన్న. ఆ ఇంటి గురించి మనకెందుకు, వదిలే. టైం అవుతుంది, మనం స్కూల్కి వెళ్ళాలి కదా. నువ్వు త్వరగా తిను. ఇంకా చాలమ్మా. సరే, ఇంకొక్క ముద్ద.
సరే నువ్వు వెళ్ళి స్కూల్ బ్యాగ్ తెచ్చుకో, మనం వెళ్దాం. అలాగే అమ్మా. చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ ఇంటి మనుషులకి మనం ఎంత మంచి చేసినా మన మీద వీళ్ళకి అస్సలు విశ్వాసం లేదు. ఏటమ్మి ఓ చిరుబుర్లాడుతా ఉండవు? మీ అత్తయ్య మాటలు గింటా ఉంటే నాకు సిరెత్తుకుపోతా ఉండదమ్మే. యష్ నీ మెళ్ళ తాళి కట్టడం ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ దమయంతి మనసు ఎప్పుడు ఎట్టా మారుతుందో తెలీదు. నా కూతురు అన్యాయం అయిపోతుందేమోనని నాకు అనిపిస్తా ఉండదే. ఏమై ఉండదమ్మి ఇప్పుడు? ఓసి పిచ్చమ్మి, ఇంకా నీకు అర్థం కావటం లేదా? ఇందాక మీ అత్తయ్య స్నేహితురాలు వస్తే మనల్ని ఆమెకి ఏమని పరిచయం చేసి ఉండాది? ఒకసారి గుర్తు తెచ్చుకో. దమయంతి, వీళ్ళెవరు? వాళ్ళు మా చుట్టాలు జ్యోతి. చుట్టాలని పరిచయం చేస్తుండది? అయితే ఏంది ఇప్పుడు? చుట్టాలని చెప్పకపోతే నిన్ను తన కోడలని, నన్ను తన వియ్యపురాలని చెప్పొచ్చు కదా. ఎందుకట్ట చెప్పలేదు? అంటే మీ అత్తయ్య మనసులో నిన్ను కోడల్ని చేసుకోవడం ఇష్టం లేదనేగా? అసలు విట్ట ఎందుకు ఆలోచిస్తా ఉండవు అమ్మి? ఆ లెక్కకొస్తే యష్ ని నా మెళ్ళో తాళి కట్టమని అడిగింది కూడా దావతే కదా. నన్ను కోడల్ని చేసుకోవటం ఇష్టం లేకపోతే నిజంగా కొడుకుని అట్ట ఎందుకు అడుగుతుంది చెప్పు? సరేనమ్మే, కాసేపు నువ్వన్నదే కరెక్ట్ అనుకుందాం. నిజంగా మీ అత్తయ్యకు ఆలోచన ఉండుంటే నిన్ను కోడలని చెప్పాలి కదమ్మే. ఆయన దావత చేసింది కరెక్టే కదమ్మి. యష్ నా మెళ్ళో తాళి కట్టకుండా నేను తన కోడలని ఎట్టా చెప్తుంది తన స్నేహితురాలకి? పిల్లల కమ్మగా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మీ అత్తయ్య యష్కి భార్యగా ఈ ఇంటికి కోడలుగా పరిచయం చేస్తే ఆమె సమ్మె ఏమన్నా పోతుందా చెప్పు? నువ్వు అసలు బుర్రలేని దానివమ్మే. యష్ నీ మెళ్ళో తాళి కడతాడో లేదో నన్న అనుమానం మీ అత్తయ్యకు ఉండదు. అందుకే చుట్టాలు పక్కాల్లా మనల్ని పక్కన పెడతా ఉండదే. లాభం లేదమ్మే, ఈ విషయంలో మనం ఏదో ఒకటి చెయ్యాలా. ఏం చేద్దామమ్మి? అయినా మనం ఏం చేసినా కూడా ఎస్ఎపి కూడా ఒప్పుకుంటేనే కదా. ఆహా, అది సరేనమ్మే. మీ అత్తయ్యకి ఇంకో కొడుకున్నాడన్న విషయం ఇప్పటిదాకా మన దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? సందర్భం రాలేదు కాబట్టి దావతే చెప్పలేదు. ఆయన ఇప్పుడు ఆ కొడుకు గురించి ఎందుకమ్మే? ఏం లేదమ్మే, ఆ కొడుకు వైపు నుంచి ట్రై చేస్తే నువ్వు త్వరగా ఈ ఇంటి కోడలు అయ్యేదానివేమో అని. ఇంకా డోర్ మూసుకోమే. నీ నోటికి ఏ మాట వస్తే అది అనేయటమేనా? నేను యశప్పిని మనసారా ప్రేమిస్తా ఉన్నాను. అబ్బికి నేను భార్యగా ఈ ఇంటికి కోడలవ్వాలని చూస్తా ఉంటే నువ్వేంటి నేను ఈ ఇంటి కోడలవ్వటమే ఆశయం అన్నట్టుగా చండలంగా మాట్లాడుతా ఉండవు? అసలు ఇట్లాంటి ఆలోచనలు కూతురుతో పంచుకోవడానికి నీకు సిగ్గుగా లేదామే? నా ఉద్దేశం అది కాదమ్మే. ఆ కొడుకు ద్వారా యష్ నీ మెళ్ళలో తాళి కట్టే విధంగా ప్రయత్నం చేద్దాము అని, అంతే.